ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా మేనేజ్మెంట్ని అడ్డం పెట్టుకుని ఇజ్రాయెల్ మీద జరిగిన దాడిని తక్కువ చేసి చూపెట్టి ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ఇజ్రాయెల్ వాళ్ళని రక్షించుకోవడానికి చేస్తున్న దాడిలో చనిపోయిన వాళ్ళ విజువల్స్ చూపెడుతూ కళ్ళన్నీ రఫా వైపే అంటూ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వేళ ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. దక్షిణ గాజా నగరమైన రఫాలో తమ దాడులు నిరసిస్తూ కళ్ళన్నీ రఫాపైనే అనే చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్న వాళ్ళ మీద ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు అక్టోబర్ 7న తమ దేశం మీద హమాస్ ముష్కర్లు దాడి చేసి అనేక మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నప్పుడు ఎందుకు స్పందించలేదంటూ వాళ్ళని ప్రశ్నించింది. అక్టోబర్ 7న మీ కళ్ళు ఎక్కడున్నాయని నిలదీసింది. ఆ రోజు తమ దేశంలో చోటు చేసుకున్న నరమేధం తీవ్రతను ప్రతిబింబించే దృశ్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మేము అక్టోబర్ 7 గురించి మాట్లాడటం ఎప్పటికీ ఆపం, హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్న వాళ్ళంతా విడుదలయ్యేదాకా మా పోరాటాన్ని నిలిపివేయమని స్పష్టం చేసింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ జరిపిన దాడిలో దాదాపు 1160 మంది ప్రాణాలు కోల్పోగా 250 మంది బందీలుగా మారారు. మరోవైపు కళ్ళన్నీ రఫాపైనే చిత్రం నెట్టింట్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో దాన్ని 4.5 కోట్ల మందికి పైగా షేర్ చేశారు. అందులో పలువురు భారత ప్రముఖులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఇజ్రాయెల్ ఇచ్చింది.